హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. అందరూ ఎపిసోడ్స్ ఏమో తెలుగు వాళ్ళకి ఎపిసోడ్ నచ్చుతుందో తెలియట్లేదు, నచ్చట్లేదో తెలియట్లేదు, అసలు చూస్తున్నారో తెలియట్లేదు, చూడట్లేదో తెలియట్లేదు, అసలు ఏం అర్థం కావట్లా. మనము ఒక స్టోరీ చెప్తున్నాను. ఎందుకు ఎదురుంగా కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి కొడితేనే కదా మనం మళ్ళీ మాట్లాడాలి, ఇంకో మాట మాట్లాడాలి అనిపిస్తుంది. బట్ అలా కొట్టే వాళ్ళే లేరు మన తెలుగులో అన్నప్పుడు చాలా బాధగా ఉందబ్బా. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఎందుకు నేను ఇంత కష్టపడాలి, నాకెందుకు ఇది. జస్ట్ తమిళ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కదా, వాళ్ళ వరకే స్టోరీ చెప్పేసి ఆపేసుకుంటే నాకు కొంచెం స్ట్రెయిన్ తగ్గుతుంది కదా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, అలానే అనిపిస్తుంది. ఒక ఎంకరేజ్మెంట్ దొరకట్లేదబ్బా ఒక తెలుగు అమ్మాయిని. నేను యాక్చువల్గా మన టాలీవుడ్ దీంట్లో కూడా అదే అనుకుంటాను, తెలుగు వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చెయ్యరు అంటే నాకు అప్పుడు అర్థం కాల. ఇప్పుడు అర్థమవుతుంది. మనం తెలుగు వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు, వాళ్ళకి ఏం కావాలి ఏం వద్దు అనేది ఎక్స్ప్రెస్ చెయ్యరు. ఎక్కడో బొక్కలు ఇద్దరు నాలాంటి వాళ్ళు ఇప్పుడు నాకు కమెంట్ చేసే ఆ ముగ్గురు నలుగురు తప్ప అసలు యాక్చువల్గా చాలామంది వింటున్నారు, కానీ ఎవరు వాళ్ళ కమెంట్ని కానీ వాళ్ళ లైక్ని కానీ ఎక్స్ప్రెస్ చేయట్లా. అదే వస్తుంది ప్రాబ్లం. నేను అనుకునేదాన్ని, ఎందుకు మనకి మన తెలుగు అమ్మాయిల్ని ఎందుకు వాళ్ళకి మంచి మంచి ఛాన్సెస్ రావు అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుందబ్బా. నిజంగా చాలా డిసప్పాయింటింగ్ ఇదైతే, చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్. అసలు కొన్నిట్లో 300 మంది చూస్తారు, 15 లైకులు, 13 లైకులు, 30 లైకులు వస్తాయి. అసలు అర్థమే అవ్వదు. అండ్ కమెంట్స్ అయితే మరీ ఘోరం, 10, 15. నా వల్ల కావట్లేదబ్బా. నేను స్ట్రెయిన్ అవుతున్నాను కూడా. చూస్తా మ్యాక్స్. ఇంకా ఈ స్టోరీ అంటే ఇంకా లాస్ట్కి కూడా వచ్చేసింది కాబట్టి ఇదైతే చెప్తాను, కానీ ఇలానే ఉంటే ఐ డోంట్ వాంటెడ్ టు గెట్ స్ట్రెయిన్డ్. అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి నేను ఇంకా దానికంటే బెటర్ ఏమనుకుంటున్నాను అంటే తెలుగు సబ్టైటిల్స్ తమిళ్లో చెప్పేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నాకు అది ఈజీ ఇంకా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మళ్ళీ రమ గారు, నందిని గారు, సోను గారు మీరందరూ గుర్తొచ్చినప్పుడు అరే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు హర్ట్ చేయాలి, వాళ్ళ కోసమైనా చేద్దాంలే అని మళ్ళీ అనిపిస్తుంది. నాకేం అర్థం కావట్లేదబ్బా. ఎనీవేస్ సరే, ఓకే, ట్రై చేస్తాను చేయటానికి మీకోసమైనా. కానీ ఎలా అయినా కొంచెం బాధగా ఉంది. తెలుగు అమ్మాయిని తెలుగు వాళ్ళే ఎంకరేజ్ చేయట్లేదు అన్నప్పుడు కొద్దిగా, నిజంగా కూడా కొద్దిగా ఏంటి, చాలా చాలా బాధగా ఉంది. ఎనీవేస్ సరే, స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము పద్దు వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతుంది దట్ రుబీనా ఆంటీని కలవటానికి వెళ్ళాలనుకుంటున్నాను రా అని చెప్పి. సో వాళ్ళ అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మ సంతోషమే తనకి ఇంపార్టెంట్ అనుకొని ఎంకరేజ్ చేసి ఆ అబ్బాయి ఓకే అమ్మ వెళ్ళిరా, ఎంజాయ్ చేసిరా అని చెప్పి అంటాడనమాట. అండ్ ఇక్కడ ఆఫీస్లో తను ఫాస్ట్గా వర్క్స్ కంప్లీట్ చేసుకొని లీవ్ అప్లై చేసుకుంటుంది. అది ఆశ్చర్యం అయిపోతుంది అందరికీ, అక్కడున్న స్టాఫ్కి. సో వల్లికి ఆల్రెడీ తనంటే పడదు కాబట్టి తన వెనకాల ఒక మనిషిని పెడుతుంది. సో ఆ మనిషి పద్దుకి తెలియకుండా ఆ మనిషి తన్ని ఫాలో అవుతూ ఉంటాడనమాట. సో ఇంకా పద్దు రుబీని కలవడానికి వచ్చేస్తుంది. రుబీ అండ్ పద్దు ఒకరి పక్కన ఒకరు కూర్చొని పద్దు తీసుకొచ్చిన టీని ఎంజాయ్ చేస్తూ చక్కగా ఒకరినొకరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారనమాట. నిన్న ముచ్చట్లు సగంలో ఆపేశాను, ఆ ముచ్చట్లు ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఓకే, సో
ఆ, వాళ్ళు లాస్ట్లో ఏంటంటే రుబీని పద్దు సారీ రుబీ పద్దుని నువ్వు చాలా డేంజర్ అబ్బా అని చెప్పి మాట్లాడింది కదా. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మాట్లాడదాం. సో అదంతా అయిపోయిన తర్వాత రుబీ అంటదనమాట, లాస్ట్ టైము మీరు గుడి చూడటానికి వచ్చినప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూలు షూటింగ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. నాకు కొంచెం కూడా టైం ఇవ్వలేరేమో అనుకున్నాను, ఎందుకంటే అప్పటికే లైట్గా ఈవినింగ్ అవుతుంది కదా, అందుకని వెళ్ళిపోతారేమో అనుకున్నాను. బట్ అని ఆగిపోద్ది అనమాట. అప్పుడు పద్దు బట్ అని అంటుంది అనమాట. అనగానే లేదు, నా కోసం సమయాన్ని కేటాయించారు, 2-3 గంటలు నా కోసం మీరు ఆ టైంని స్పెండ్ చేయడం నాకు బాగా నచ్చింది అని చెప్పి రుబీ అంటదనమాట. అప్పుడు పద్దు, అలా నేను స్పెండ్ చేయకపోయి ఉంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఉండేదాన్ని అని చెప్పి పద్దు అంటదనమాట. పద్దు అనగానే రుబీ పద్దు కళ్ళల్లో కళ్ళు పెట్టి చాలా రొమాంటిక్గా చూసిన తర్వాత, సరే ఇప్పుడు మరి నా కోసం సెకండ్ టైం వచ్చారు కదా అంటే పద్దు వచ్చాను అంటే, నా కోసమే వచ్చారు కదా అంటే, నాకు ఈ ఊర్లో ఇంకెవరు తెలిసిన వాళ్ళు లేరబ్బా అని పద్దు అంటుంది అనమాట. అనగానే రుబీ నవ్వుతూ, సరే అయితే సెకండ్ టైం వచ్చారు కదా, ఇప్పుడేమన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అని అడుగుతుందనమాట. అంటే అప్పుడు పద్దు, ఒక్క క్షణం కూడా నేను అలా ఫీల్ అవ్వలేదు, అలా ఫీల్ అయ్యేదాన్ని అయితే రిస్క్ తీసుకొని ఇంత దూరం రాను కదా అని అంటదనమాట. అనగానే అప్పుడు ఒక చిన్న సైలెన్స్ ఇద్దరి మధ్యలో ఒక చిన్న సైలెన్స్ వచ్చేస్తుంది అనమాట. అలా కొంచెం సేపటి తర్వాత ఇప్పటిదాకా కొంచెం డెప్త్గా మాట్లాడేసుకున్నారు కదా, సో రుబీ ఆ మూడ్ని డైవర్ట్ చేయడానికి ఒక చిన్న జోక్ లాగా, అంటే కొద్దిగా ఫన్ జనరేట్ చేద్దాము అనుకొని చెప్పుద్ది అనమాట. ఇప్పుడు కనుక మా అమ్మ నేను మీ పక్కన కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టీ తాగుతున్నట్టు చూస్తే అని సాగదీస్తుంది అనమాట. అప్పుడు పద్దు, చూస్తే ఏమవుతుంది అని అంటుంది. అంటే చూస్తే ఏమవుతుంది ఏంటి, నేను ఒక అమ్మాయి పక్కన, మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని. సో మా ఇంట్లో అందరికీ తెలుసు ఐఎమ్ ఇంటూ గర్ల్స్ అని. కాబట్టి మా అమ్మ, అదేంటి ఇది ఎవరో అమ్మాయి పక్కన కూర్చుంది, ప్రశాంతంగా టీ ఎంజాయ్, అది కూడా నవ్వుతూ టీ ఎంజాయ్ చేస్తుంది అన్న ఆలోచనే మా అమ్మ బుర్రలో 1,00,000 ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి అని అంటదనమాట. అని నవ్వుతూ ఉంటుంది. పద్దు ఆ మాటలు విని పద్దు కూడా నవ్వేస్తుంది అనమాట. నవ్వి అవునా అవును అంటదనమాట. అప్పుడు రుబీ అవును అనగానే అప్పుడు పద్దు, మా అమ్మ నాన్న కూడా అంతే, మా అమ్మ నాన్నకైతే గుండె ఆగిపోద్ది అని అంటదనమాట. అనగానే గుండె ఆగిపోద్దా అని నవ్వి ఎందుకలా అంటది రుబీ. అని అంటే, ఎందుకంటారేంటి, నేను ఇంతకు ముందే కదా చెప్పాను మా అమ్మ నాన్న నన్ను ఎలా పెంచారు అని, ఎంతసేపు హిందూయిజం మన కల్చర్ అనే పెంచారు. సో ఇప్పుడు మీ పక్కన ఒక ముస్లిం అమ్మాయి పక్కన కూర్చొని హ్యాపీగా టీ తాగుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాను అంటే మరి వాళ్ళకి హార్ట్ అటాక్ రాదా, గుండె ఆగిపోదా అని అంటే నవ్వుతుంది అనమాట. నవ్వంగానే అప్పుడు రుబీనా నవ్వి, ఓ అయితే మన ఇద్దరం కలిసి మన ఇంట్లో వాళ్ళ హృదయాల్ని బాధ పెడుతున్నట్టేగా అని అంటదనమాట. అనగానే పద్దు కొంచెం చిన్నగా, మేబీ అయి ఉండొచ్చు, బట్ అలానే ఎందుకు అనుకోవాలి, మన ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం అని కూడా అనుకోవచ్చు కదా అని అంటది అనమాట. అనగానే రుబీ మళ్ళీ సైలెంట్గా ఉండి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తూ ఉంటే పద్దు కూడా అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. మళ్ళీ ఒక్క క్షణం తర్వాత మళ్ళీ రుబీ పద్దు అని పిలుస్తుంది అనమాట. పద్దుకి రుబీ అలా తన్ని పద్దు అని పిలవడం చాలా ఇష్టం. ఫస్ట్ కాల్ చేసినప్పుడు కూడా పద్దు అని పిలిచినప్పుడు తనకు ఒళ్ళంతా పులకరించినట్టుగా అవుతుంది కదా. సో రుబీ పద్దు అని పిలిచినప్పుడల్లా ఈ పద్దుకి ఆ ఫీల్ ఉంటుంది, పద్దు ఒళ్ళు పులకరించినట్టుగా ఫీల్ అవుతుంది అనమాట. ఫీల్ అయ్యి పద్దు అనగానే చెప్పు అని అంటది అనమాట. అనగానే మీకు ఎప్పుడైనా ఒక మనిషి మన జీవితంలోకి వస్తారు,
వాళ్ళ వల్ల మన ఒంటరితనం దూరం అవుతుంది, కానీ మన అంటే మనలో ఏ మార్పు రాదు, కానీ మన లైఫ్లో ఉండే ఒంటరితనం పోతుంది అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా అని అంటదనమాట. అప్పుడు పద్దు చిన్నగా తన తల ఆడిస్తూ అనిపించింది అని అంటదనమాట. అప్పుడు రుబీ ఎవరి వల్ల అని అంటది. అంటే మీతో నేను ఎప్పుడు మాట్లాడినా నాకు అదే ఫీలింగ్. నాకు ఎప్పుడు ఒంటరిగా ఉండే నాకు మీ మాటలు, మీ పరిచయం నాకు చాలా చాలా హెల్ప్ అయ్యింది. కాబట్టి మీరు నా జీవితంలోకి వచ్చి నా ఒంటరితనాన్ని దూరం చేశారు. అందుకు మీతో మాట్లాడిన ప్రతి క్షణం నాకు అలా అనిపిస్తుంది అని చెప్పంటారనమాట. అనగానే రుబీ అలా సైలెంట్ అయిపోయి ఒక్క క్షణం అలా ఇద్దరు రొమాంటిక్గా చూసుకుంటారనమాట. చూసుకున్న తర్వాత ఆ క్షణంలో రుబీ అంటది, నాకు చాలా భయంగా ఉంది అని అంటదనమాట. అనగానే పద్దు భయమా ఎందుకు అని అంటది. అనగానే లేదు, ఇంత హ్యాపీగా ఒకళ్ళనొకళ్ళం పక్కన కూర్చొని మన జీవితాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏదో ఒక టైంలో ఈ ముచ్చట్లు ఇక్కడితో ఆగిపోతాయి. అప్పుడు నేను మీకు గుడ్ బై చెప్పాల్సిందే కదా అని అంటదనమాట. అప్పుడు పద్దు చిన్నగా ఒక నవ్వు నవ్వి, గుడ్ బై ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? అలా చెప్తే బాధ అనిపిస్తుంది. అలా కాకుండా సీ యూ సూన్ లేదా సీ యూ లేటర్, సీ యూ అగైన్ ఇలా చెప్పుకుంటే బాగుంటుంది కదా అని అంటదనమాట. అనగానే అప్పుడు రుబీ కొద్దిసేపు ఆలోచించి, అవును కదా, ఇలా కూడా మాట్లాడుకోవచ్చు, గుడ్ బై ఎందుకు చెప్పుకోవాలి, కరెక్ట్, సీ యూ లేటర్, సీ యూ అగైన్ ఇది బాగుంది, ఇలా చెప్పుకుందాం అయితే అని అంటదనమాట. అనగానే అని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నవ్వుకుంటారు. కొద్దిసేపటికి రుబీ మళ్ళీ అంటదనమాట, నేను ఇంతకుముందు చెప్పాను కదా మీరు చాలా డేంజర్ అని, నిజంగా కూడా మీరు చాలా డేంజర్ అబ్బా, అసలు మీ మాటలు వింటూ ఉంటే అలా వినాలనిపిస్తుంది, భలే మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి, మీరు ఇలానే మాట్లాడుతూ ఉంటే నేను అలానే వింటూ నా కాలాన్ని గడిపేస్తాను అని చెప్పి రుబీ అంటదనమాట. అప్పుడు పద్దు లైట్గా సిగ్గుపడి, మీరు ఇలా అంటున్నారు కానీ మీకు ఏమీ తెలియనట్టుగా చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి మీరు కూడా నేను చెప్పే ప్రతిదీ వింటున్నారు చూడండి, మీకు ఏమీ తెలియనట్టుగా చాలా అందంగా, అది చాలా బాగుంది అని పద్దు అంటుంది. అన్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకొని మళ్ళీ నవ్వుకుంటారు. నవ్వుకున్న తర్వాత రుబీ ఏదో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు పద్దు ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తున్నారు అని అడిగితే అవును ఆలోచిస్తున్నాను అని అంటది. ఏంటది అంటది పద్దు. లేదు, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, రెండు విభిన్నమైన ప్రపంచాలు కదా మన ఇద్దరివి, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలీదు, ఒక చిన్న కమెంట్ మన పరిచయాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది కదా, భలే ఉంది కదా ఈ పరిచయం అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటదనమాట. అప్పుడు పద్దు కరెక్ట్, ఈ పరిచయం అసలు ఎలా స్టార్ట్ అయిందో, ఎలా మొదలైంది, ఇంత దూరం ఎలా వచ్చింది అనేది తెలియకుండానే మనం ఇంత దూరం వచ్చేసాము. మేబీ మన విశ్వం మన ఇద్దరిని కలపాలని చూస్తుందేమో, సగం దూరం వీళ్ళ సగం లైఫ్ పాడైపోయింది, మిగతా సగం వీళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అని ఏమన్నా మనని దీవిస్తుందేమో అని పద్దు అంటదనమాట. అంటే ఇండైరెక్ట్గా ఎక్కడో తన్ని ప్రపోజ్ చేస్తున్నట్టుగా. అనగానే రుబీ ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి, సగ జీవితం అంటే అర్థం కాలేదు అని అంటదనమాట. అప్పుడు పద్దు సగం, ఇప్పుడు మీరు మీ జీవితంలో సగం, మీ ప్రేమ సగంలో ఆగిపోయింది, మిమ్మల్ని వదిలేసి అమ్మాయి వెళ్ళిపోయింది, మిగతా సగం అని ఆపేస్తుంది మళ్ళీ. అండ్ నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి చెప్పలేకపోయాను, అలా నా లవ్ సగంలో ఆగిపోయింది, నా మ్యారీడ్ లైఫ్ సగంలో ఆగిపోయింది, మన కలలు, మీరు ఆ అమ్మాయితో ఎన్నో కలలు కని ఉంటారు కదా, అవి సగంలో ఆగిపోయాయి, నేను చాలా కలలు కన్నా నా జీవితం గురించి, అవి ఏవి కూడా జరగలేదు, నావి సగంలో ఆగిపోయాయి, ఇక మీద నేను అవి మీతో పాటుగా కలిసి వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని నా ఆశ అని ఇండైరెక్ట్గా పద్దు రుబీకి తన
మనసులో మాట చెప్పేస్తుంది అనమాట. సో రుబీకి ఏంటి, రుబీ ఒక సైకాలజిస్ట్ కదా, తనకు అర్థం కాకుండా ఉంటుందా? తనకు అర్థమవుతుంది. అర్థమయ్యి బట్ మనలాంటి జీవితాలు హ్యాపీ ఎండింగ్ ఉంటాయంటావా అని అంటదనమాట. అనగానే పద్దు హ్యాపీ ఎండింగ్ వరకు ఎందుకు, హ్యాపీ ఎండింగ్ ఉండదు నాకు తెలుసు, కానీ ఎండింగ్ గురించి ఎందుకు ఆలోచించాలి? మనం మధ్యలో ఉన్నాము, మన జీవితాలు మధ్యలో కలిసాయి. ఈ కలిసిన దగ్గర నుంచే మన జీవితాలు కొత్తగా రాసుకోవచ్చు కదా అని అంటదనమాట పద్దు. అనగానే ఆ మాట రుబీకి చాలా నచ్చిద్ది అనమాట. నచ్చి ఇది చాలా బాగా సౌండ్ చేస్తుంది, చక్కగా ఉంది మీరు అన్నది, నిజమే కదా, జీవితం ఎండ్ అయిపోతుంది, ఎప్పుడో ఎండ్ అయ్యే జీవితం గురించి ఇప్పటి నుంచే ఎందుకు ఆలోచించుకోవాలి, ఇప్పుడు ఎలా స్టార్ట్ చేద్దాము అనేది ఆలోచించుకుందాము, బాగుంది మీ ఆలోచన, బట్ అంత ఈజీ కాదు కదా అని అంటదనమాట పద్దు. అంటే సారీ రుబీ అని అంటే పద్దు ఈజీ కాదని నాకు కూడా తెలుసు, అలా అని స్టార్ట్ చేయకుండా ప్రేమ అన్నాక ఆ మాత్రం కష్టం ఉంటుంది కదా అని ఆల్మోస్ట్ డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట పద్దు. అప్పుడు రుబీ ఒక చిన్న స్మైల్ ఇచ్చి తను అటువైపుగా చూసి అయితే మీకు ఇలా ఈ జీవితం ఉండడం ఓకేనా అని అడుగుతుంది అనమాట డైరెక్ట్గా. అనగానే పద్దు నాకు ఓకే, మనకు ఈ వయసులో మనకు కావాల్సింది ఏంటి, ఇలా పక్కన కూర్చొని సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మన వీలును బట్టి ఇలా పక్కన కూర్చొని కష్ట సుఖాలు పంచుకుంటూ ప్రేమగా 4 మాటలు మాట్లాడుకుంటూ ఇలా హ్యాపీగా టీ కాఫీ ఎంజాయ్ చేస్తూ ఒక వారం మన కోసం ఒక వారం గడిపేసుకొని మళ్ళీ మన జీవితాలు మనం చూసుకుంటూ ఇలా డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా నాకు ఓకే మీతోటి అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట. అనగానే రుబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఆ మూమెంట్ని చాలా రొమాంటిక్గా ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సడన్గా అక్కడ చల్లటి గాలి వీస్తూ ఉంటుందని చెప్పాను కదా, ఆ గాలి వీసినప్పుడు పద్దు కళ్ళల్లో ఏదో పడుతుంది. పద్దు కళ్ళల్లో ఏదో పడేసరికి రుబీ పద్దు ఆచ్ అనేసి ఆ కళ్ళు బాగా నలిపేస్తూ ఉంటుందన్నమాట. నలిపేస్తూ ఉంటే రుబీ హే అలా కళ్ళు నలపకు, కళ్ళు డ్యామేజ్ అయితే, వెయిట్ నేను నలక తీసేస్తాను అని చెప్పి సారీ చాలా దగ్గరగా వచ్చి తన కళ్ళు స్లోగా ఓపెన్ చేసి కళ్ళల్లోకి ఊదుతూ ఉంటుందన్నమాట ఆ డస్ట్ పార్టికల్ తీయడానికి. నేను ఆల్రెడీ చెప్పాను పద్దును ఒకడు ఫాలో చేస్తున్నాడు. సో పద్దుని ఫాలో చేసేవాడి పని ఏంటి, ఎప్పటికప్పుడు పిక్చర్స్ తీయటం, ఆ వల్లి అనే అమ్మాయికి పంపించటం. సో ఫొటోస్ పంపిస్తూనే ఉంటాడనమాట వల్లికి. సో రుబీ చాలా దగ్గరగా వచ్చి తన కళ్ళు ఓపెన్ చేసి కళ్ళల్లోకి ఆ గాలి ఊదటం, అవి కూడా ఫొటోస్, అబ్బాయి పనే ఫొటోస్ తీసి పంపించడం కదా, సో ఫోటో తీసి పంపించేస్తాడు. వల్లి ఆ ఫొటోస్ అన్నీ చూసి కరెక్ట్ భలే టైంకి దొరికేవే అనుకొని ఈ ఫొటోస్ యూజ్ చేసి పద్దుని బ్యాడ్ చేయాలని డిసైడ్ అయిపోతుంది అనమాట. కానీ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది తనకి ఐడియా లేదు. సో ఆ ఐడియాస్, ఆ ప్లాన్స్ మీద వల్లి ఉంటుంది. ఇటువైపు మళ్ళీ పద్దు కళ్ళు తుడుచుకుంటూ ఉంటే రుబీ ఓకేనా ఇప్పుడు అని అడుగుతుంది అనమాట. ఓకే బాగానే ఉంది అని అంటుంది. అన్నాక ఇంకా కొంచెంసేపు ఇద్దరు కొద్దిసేపు మళ్ళీ కబుర్లు చెప్పుకున్న తర్వాత డిన్నర్ టైం అవుతుంది. డిన్నర్ టైంకి ఇద్దరు ఇద్దరు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా డిన్నర్ చేసి మళ్ళీ కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని కష్టంగా ఒకరినొకరు వదులుకుంటూ రుబీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, పద్దు తన రూమ్కి వెళ్ళిపోతుంది. సో వల్లి ఏం ప్లాన్ చేస్తుంది వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అండ్ వీళ్ళ లవ్ ఎంతవరకు వీళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు అనేది కూడా ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.